హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అలైక్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో మీకు ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా సగ్గుబియ్యం వడియాల్ని ఇంట్లోనే ఎట్లా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానండి. మీరు కూడా అందరూ డెఫినెట్గా ఒకసారి ట్రై చేసినాక ఎట్లా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేను సగ్గుబియ్యం వడియాల కోసమని ముందు రోజు నైటే ఒక 3 గ్లాసుల దాకా సగ్గుబియ్యంని తీసుకొని నానబెట్టుకున్నానండి. ముందుగా మనం ఒక 3 గ్లాసెస్ ఆఫ్ సగ్గుబియ్యంని తీసుకుని చక్కగా వాష్ చేసుకోవాలి నీట్గా. మనం ఏ గ్లాస్తో అయితే సగ్గుబియ్యం తీసుకుంటామో అదే గ్లాస్తో వాటర్ని కూడా మెజర్ చేసుకోవాలండి. ముందు సగ్గుబియ్యంని చక్కగా ఇలా వాష్ చేసేసుకోవాలి ఒకసారి. మీలో ఎంతమందికి సగ్గుబియ్యం వడియాలంటే ఇష్టమండి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూసారు కదా, చక్కగా ఇట్లా ఒకసారి వాష్ చేసేసుకోవాలి నీట్గా సగ్గుబియ్యం అంతా కూడా. వాష్ చేసేసుకుని ఇక్కడ నేను 3 గ్లాసులు సగ్గుబియ్యం తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసులు నీళ్ళండి. మనం ఏ గ్లాస్తో అయితే సగ్గుబియ్యం తీసుకుంటామో అదే గ్లాస్తో వాటర్ని మెజర్ చేసుకున్నాను. మెజర్ చేసుకుని 3 గ్లాసులు సగ్గుబియ్యంకి 3 గ్లాసులు నీళ్ళు పోసుకుని నానబెట్టుకోవాలండి నైట్ అంతా కూడా. మనకి చక్కగా సగ్గుబియ్యం అంతా కూడా నైట్ అంతా నానుతాయి. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ నేను వడియాల పిండి కోసం అని చెప్పి పొయ్యి మీద ఒక కడాయిని పెట్టుకున్నాను. దానిలోకి నేను ఇక్కడ 3 గ్లాసులు సగ్గుబియ్యం తీసుకున్నాను కాబట్టి ఆల్రెడీ మనం నానబెట్టుకునేటప్పుడు ఒక గ్లాస్ వాటర్ని వేసుకుని నానబెట్టుకున్నాం కదా, అంటే 3 గ్లాసులు వాటర్ని వేసుకున్నాము. ఇక్కడ మనం మిగిలిన ఇప్పుడు మనం ఒక గ్లాస్కి 3 గ్లాసులు అనమాట లెక్క, 1:3 రేషియో. ఆల్రెడీ మనం నానబెట్టేటప్పుడు ఒక గ్లాస్ వేసుకున్నాం కాబట్టి ఇంకొక 2 గ్లాసులు అంటే మొత్తం టోటల్గా 6 గ్లాసులు వాటర్ని వేసుకుని చక్కగా పొయ్యి మీద ఒక 5 to 10 minutes పాటు సరిపడా సాల్ట్ వేసుకుని బాయిల్ చేసుకోవాలండి వాటర్ని. అంటే మనకి ఇక్కడ ఒక గ్లాస్ సగ్గుబియ్యంకి 3 గ్లాసులు నీళ్ళు అనమాట లెక్క. ఒక గ్లాస్ మనం నానబెట్టేటప్పుడు వేసుకుంటాము, ఇంకో 2 గ్లాసులు ఉడికించేటప్పుడు వేసుకుంటాము. మనకి వాటర్ బాయిల్ అయ్యాక మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యంని వేసుకోవాలి. వేసుకుని బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా పొయ్యిని బాగా ఉడికించుకోవాలండి. మనకి కొంచెం జిగురుదనం అనేది వస్తుంది, అప్పటి వరకు ఉడికించుకోవాలి చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకుని. తర్వాత నేను ముందుగానే మిక్సీ జార్లో ఒక 10 పచ్చిమిర్చిని తీసుకుని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఆ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకుని మరొక 10 minutes పాటు బాయిల్ చేసుకున్నాను. మనకి కన్సిస్టెన్సీ చూసుకోవాలండి. మనకి చిక్కగా అవుతుంది అనమాట, ఇలాగ దగ్గరకు అవుతుంది చిక్కగా. మనం టచ్ చేసి చూస్తే కొంచెం జిగురుగా అనిపిస్తుంది అనమాట వడియాల పిండి. అప్పటి వరకు మనము ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, పచ్చిమిర్చి పేస్ట్ వేసాక ఒక 10 minutes నేను బాయిల్ చేసుకున్నాను. తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేసుకుని చక్కగా మనము డాబా పైన మనకి చక్కగా పైన ఎండలోకి తీసుకువెళ్ళి వడియాల కవర్ వేసుకుని వడియాల కవర్ మీద ఇంకా వడియాలు పట్టుకోవడమేనండి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చక్కగా వడియాలు పెట్టుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా మనకు చక్కగా ఇంట్లోనే సగ్గుబియ్యం వడియాలు అనేది రెడీ చేసేసుకోవచ్చు. మీరు కూడా అందరూ ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి నాకు ఎట్లా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. మనం చక్కగా ఒక్కసారి ఇవి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చక్కగా ఇయర్ అంతా కూడా మనం చక్కగా వీటిని స్టోర్ చేసుకోవచ్చండి. వడియాలని చక్కగా ఒక 2-3 రోజుల పాటు చక్కగా ఎండలో కనుక మనం డ్రై చేసేసుకుంటే చక్కగా మనం ఇయర్ అంతా కూడా చక్కగా స్టోర్ చేసుకోవచ్చు వడియాలు. అంతేనండి, చక్కగా మనకి వడియాలు అనేది పెట్టేసుకున్న తర్వాత 3 రోజుల పాటు చక్కగా ఎండలో అనేది మనం డ్రై చేసేసుకుని ఇంకా మనకి ఆరిపోయాక ఒక క్యాన్లోకి కానీ ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి పెట్టేసుకుని స్టోర్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో సింపుల్గా మనకి టేస్టీ అయిన సగ్గుబియ్యం వడియాలు అనేది రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.